జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని సింగరేణి జేఏసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. గోదావరిఖని భాస్కర్రావు భవన్లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సింగరేణి జేఏసీ సంఘాల సమావేశంలో ముందుగా జూలై 9న దేశవ్యాప్త సమ్మె విజయవంతం కోసం అనుసరించాల్సిన విధానాలను, జేఏసీ కార్మికులను చైతన్యపరచడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, పి ధర్మపురి, తుమ్మల రాజారెడ్డి, మిర్యాల రాజారెడ్డి, కె విశ్వనాథ్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను కాలరాస్తూ 4 లేబర్ కోడ్లుగా చేసి అమలు చేయాలని చూస్తుందని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించాలని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణిలో కొత్త గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు కూడా పాల్గొని మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలను మార్చుతుందని తెలిపారు. కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను కార్మిక వర్గం అంతా వ్యతిరేకిస్తూ జూలై 9న సమ్మెలో పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. జూలై 9వ తేదీ నాడు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెని జయప్రదం చేయాలని సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలం ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి పిలిపించడం జరుగుతూ ఉంది. మే 20వ తేదీ నాడే దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె చేయాలని దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. కానీ ఆనాడు యుద్ధం వల్ల ఆ సమ్మెని వాయిదా వేసుకొని జూలై 9వ తేదీ నాడు జరపడం జరుగుతూ ఉంది. ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక వర్గం మీద, కార్మిక సంఘాల మీద, పరిశ్రమల మీద ప్రైవేటైజేషను విచ్చలవిడిగా బార్లు తెరిచి కార్మిక వర్గాన్ని రోడ్డుపైన పడే విధంగా నిర్ణయాలు తీసుకోవడం, 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి ట్రేడ్ యూనియన్ వ్యవస్థను కార్మిక సంఘాల రిజిస్ట్రేషనే కాకుండా ఈ మోడీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా నూతన బొగ్గు గనుల సాధనలో మరి అదేవిధంగా టెల్క్స్పై అలవెన్సులు రద్దు చేయాలని, వాళ్ళకు రియంబర్స్మెంట్ ఇవ్వాలని, కార్మికులకు సొంత ఇంటి కళ సహకారం చేయాలని, మరి ఇంకా 4-5 ముఖ్యమైన అంశాలను పెట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కార్మిక వర్గ శ్రేయస్సే ప్రధానంగా ఐఎన్టీసీ భావిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల్ని, ప్రభుత్వ రంగ సంస్థల్ని అతలాకుతలం చేసి కార్మిక వర్గానికి హక్కులు లేకుండా చేసి ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసం ఇలా కార్మిక చట్టాలని మార్చి ఇలా కార్మికుల ప్రభుత్వ రంగ సంస్థ కార్మికులు లేవని చూస్తున్నాడు. కార్మిక సోదరులకు విజ్ఞప్తి చేసేది ఒకటే, 1886 కానించెల్లి కొన్ని వందల సమ్మెలు జరిగినాయి, కొన్ని వేల మంది వృద్ధి చేయబడ్డారు, కాల్చబడ్డరు, కొన్ని లక్షల సమ్మెలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరిగినాయి. అందుకని మనకు ఎన్నో హక్కులు వచ్చినాయి. అప్పటి నుంచి కొట్లాడంగా ఆ హక్కులన్నీ పార్లమెంట్లో బలం ఉందని ఒక్క కలంపోటుతో ఇలా కార్మిక చేసుకున్న ఒప్పందాలు, హక్కులన్నీ రద్దు చేసిన నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాలని మే 20వ తారీఖు నాడు సమ్మె పిలిపించినాం. అక్కడ యుద్ధం కారణంగా, యుద్ధం జరుగుతున్నప్పుడు దేశ రక్షణే ముఖ్యం కాబట్టి సమ్మెను విరమించుకొని ఇలా పోస్ట్పోన్ చేసుకొని ఇవాళ రేపు జూలై 9వ తారీఖు నాడు సమ్మె చేస్తున్న కోసం అన్ని కార్మిక సంఘాలు నిర్ణయించినాయి. ఈ సమ్మెలో దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, అసంఘటిత కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు. దాదాపు 50 కోట్ల మంది ఈ సమ్మెలో రేపు ఉండబోతూ ఉన్నారు. అందుకే బొగ్గని కార్మికులందరూ కూడా అర్థం చేసుకోండి. ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అవలంబిస్తున్నటువంటి విధానాలు ముఖ్యంగా అన్ని వర్గాలకు కూడా వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈసారి కార్మికుల పైన కూడా ఈ ఇబ్బందిని గురి చేస్తున్నటువంటి క్రమంలో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చేసి ఈరోజు సింగరేణిలోనే కాదు దేశవ్యాప్తంగా సంఘం కావాలన్నా, సమ్మె కావాలన్నా అనేక నిబంధనలు పెట్టి ఏ సమ్మె చేసేటువంటి పరిస్థితి లేనటువంటిది, ఏ సంఘం కొత్తగా పెట్టుకోవాలన్న ఇబ్బంది, అలాగే పెట్టుబడిదారులకైతేంది ఎంఎన్సీలకు అనుకూలమైనటువంటి విధానాలను తీసుకొచ్చేసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చిన్న పరిశ్రమలను అయితేంది, లేదంటే చిన్న పెట్టుబడిదారులను అయితేంది అందరినీ కూడా నాశనం చేసేటువంటి విధానాలు అవలంబిస్తున్నటువంటి క్రమంలో సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ఐక్యంగా ఉండాలి. దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక వర్గానికి జేఏసీగా, ఐఎఫ్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
ఇవాళ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను అన్నింటినీ కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం కోసం కుట్రలు పడుతూ ఉంది. అందులో భాగంగానే సింగరేణిలో కూడా ప్రైవేటీకరణను వేగవంతం చేస్తూ ఉంది. అదేవిధంగా ఇవాళ సింగరేణిలో కొత్త బావులను తవ్వడం కోసం మనం ఈ సమ్మె చేస్తూ ఉన్నాం. ఏదైతే సింగరేణిలో 6 బ్లాక్లను వెంటనే అండర్గ్రౌండ్లను తవ్వాలని, అదేవిధంగా కొత్త బావులను ఇక్కడ కేటాయించాలని, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఈ ప్రైవేటు వాళ్ళకి ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలను అప్పచెప్తా ఉన్నారో దాన్ని వెనక్కి తీసుకోవాలని